Hello, viewers. Welcome to today's session. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Microbiology, Food Science and Crop Production, SRR Government Arts and Science College, Autonomous Karimnagar. మనం గత 52 భాగాలుగా వివిధ సంవత్సరాల్లో నిర్వహించినటువంటి రాష్ట్ర స్థాయి అర్హత పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలను, అదేవిధంగా మనకు యూజీసీ నెట్కి సంబంధించిన పేపర్ 1 ప్రశ్న పత్రాలను విశ్లేషించుకున్నాం. ముఖ్యంగా అభ్యర్థులు పేపర్ 1కు సంబంధించినటువంటి ఈ 10 యూనిట్ల పైన అవగాహన కలిగి ఉండాలి. ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆబ్జెక్టివ్ టైప్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇంటర్నల్ చాయిస్ ఏం లేవు. 50 ప్రశ్నలు ఉంటాయి, 50కి 50 సమాధానాలు రాయాల్సి ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ లేదు. ఆన్లైన్లో మనకి ఎగ్జామినేషన్ అనేటువంటిది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ప్రతి యూనిట్లోకి వెళ్ళి ఈక్వల్ వెయిటేజ్లో ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రతి యూనిట్కి వెళ్ళి 5 ప్రశ్నలు వస్తాయి, ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు. మొత్తం ఈ ఈ మీరు చూస్తున్నటువంటి ఈ 10 యూనిట్లే మీ అత్యంత ప్రామాణికం. ప్రతి యూనిట్కు ఈక్వల్ వెయిటేజ్ అన్నప్పుడు యూనిట్ వైజ్గా మీకు అవగాహన ఉండాలి. ముఖ్యంగా సైన్స్ అభ్యర్థులు అయితే మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి సంబంధించి, లాజికల్ రీజనింగ్కి సంబంధించి ఒక్కసారి దృష్టి పెడితే ఈజీగా మీకు 20 మార్క్స్ వస్తాయి. అంటే ఒక్కొక్క యూనిట్కి వెళ్ళి 5 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. కాబట్టి కమ్యూనికేషన్ కాంప్రిహెన్షన్ అందరికీ కామనే. ఒక ప్యాసేజ్ ఇచ్చి ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి అందులోకి వెళ్ళి 5 ప్రశ్నలు రాయమంటారు కాంప్రిహెన్షన్కి సంబంధించి. కాబట్టి ప్రతి దానిపైన అవగాహన ఉంటే ఈజీగా పర్యావరణానికి సంబంధించి సైన్స్ అభ్యర్థులు సులభంగా చేయగలుగుతారు. బట్ ఏదేమైనా ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివిన తర్వాతనే ఆప్షన్స్కి వెళ్ళాలి. సరి అయింది అడుగుతున్నాడా, సరికాంది అడుగుతున్నాడా, చెందినది అడుగుతున్నాడా, చెందినది అడుగుతున్నాడా, ఇది బాగా చూడాలి. అట్ ద సేమ్ టైం ఈ కింది ఇచ్చిన వాటికి సంబంధించి సరి అయిన మూడింటిని గుర్తించండి అని అంటాడు. అట్లా అంటే 1 2 3 4 2 4 3 ఇది 1 4 2 ఇట్లా, లేదా సరైన క్రమంలో పెట్టమంటున్నాను. ఇది మీరు ఒక్కసారి కరెక్ట్గా చదివిన తర్వాత ఆన్ చేయాలి. తర్వాత ఇచ్చిన క్వశ్చన్కి కింద 4 ఆప్షన్స్ ఒకే మాదిరి ఉన్నట్టు అనిపిస్తాయి. ఇది చాలా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు టీచింగ్ అప్టిట్యూడ్, రీసెర్చ్ అప్టిట్యూడ్లో మనం గమనిస్తాం. బట్ ఇచ్చిన వాటిలో ఏది సూటబుల్, ది బెస్ట్గా ఏది అనిపిస్తుందో అది ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అభ్యర్థులు. ఇది నేను ఇచ్చేటువంటి సూచన. ఈరోజు మనం 2018లో ఏపీ సెట్కి సంబంధించి, అంటే 2018లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏపీ సెట్కి సంబంధించినటువంటి ప్రశ్న పత్రాన్ని విశ్లేషించుకుంటున్నాం. అంటే మనకు 2018లో ఏపీ సెట్ మనకు ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించింది. ఇది అభ్యర్థులు గమనించాలి. అయితే దీనికి సంబంధించి ఇది కూడా టీఎస్ సెట్కి సంబంధించిన మాదిరిగానే సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్ అన్నీ కూడా సేమ్ సిలబస్, యూజీసీ నెట్కి సంబంధించిన సిలబసే. కాబట్టి అభ్యర్థులు దీన్ని కూడా మనం ఫాలో కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇందులో మొదటి ప్రశ్న మనం గమనించి చూసినప్పుడు ది మోస్ట్ సూటబుల్ టైప్ ఆఫ్ రీసెర్చ్, ఇది మనకు రీసెర్చ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్గా మనం చూస్తున్నాం. మోస్ట్ సూటబుల్ టైప్ ఆఫ్ రీసెర్చ్ అంటే ఈ కింది వాటిలో మనకు ఏది దగ్గరగా సంబంధం కలిగినటువంటి రీసెర్చ్ ఏంటిది? గెయిన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫార్ములేటింగ్ రిలవెంట్ హైపోథీసిస్ ఫర్ మోర్ డెఫినెట్ ఇన్వెస్టిగేషన్. అంటే ఏదైతే మనకు పరిశోధన ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి దానికి సంబంధించి ఏది ఎక్స్పీరియన్స్ ఫార్ములేటింగ్ రిలవెంట్ హైపోథీసిస్, ఏవైతే రిలవెంట్ హైపోథీసిస్ పొందడానికి ఈ కింది వాటిలో మనకు ఏ రీసెర్చ్ను మనం అనుసరించాలని అడుగుతున్నాడు. ఫండమెంటల్ రీసెర్చ్ అంటే మౌలిక పరిశోధన, అప్లైడ్ రీసెర్చ్ అంటే దీన్నే మనం అనువర్తన పరిశోధన, ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ అంటే పరిశోధక ఇది పరిశోధన. అదేవిధంగా ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అంటే ఎక్స్ప్లోరేటరీ అంటే నూతనంగా కనుగొనబడే విధంగా. అంటే ఎక్స్పెరిమెంటల్ అంటేనేమో ప్రయోగాత్మకమైనటువంటి పరిశోధన, ప్రయోగాత్మక పరిశోధన, పరిశోధనాత్మక అంటే మీన్స్ ఎక్స్ప్లోరేటరీ, కొత్త నూతన ఇన్నోవేటివ్ అంటే దాని అర్థం కొత్త ఆవిష్కరణకు దారి చేసే పరిశోధన అనేటువంటిది తీసుకున్నప్పుడు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ అడిగిన ప్రశ్న చూడండి. రెండో ప్రశ్నకు సంబంధించి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ సపోర్ట్ ప్రాక్టీస్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ రీసెర్చ్. నాట్ సపోర్ట్ అన్నాడు అంటే ఏదైతే సపోర్ట్ చేయనటువంటిది,
ప్రాక్టీస్ ఫర్ ఎథిక్ రీసెర్చ్. అంటే నైతిక పరిశోధనకు సంబంధం లేనటువంటి కింది ఆప్షన్ గుర్తించమన్నాడు. అంటే పరిశోధనలో నైతికత తప్పకుండా ఉండాలి, అందులో ఏదైతే చెందనిది ఉందో దాన్ని గుర్తుమన్నాడు. మొదటి చూడండి, రెస్ట్రిక్టింగ్ యాక్సెస్ టు పార్టిసిపెంట్ ఐడెంటిఫికేషన్. ఇది మనకు ఖచ్చితంగా రీసెర్చ్ ఎథిక్స్ను అనుసరిస్తుంది. రివీలింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ పార్టిసిపెంట్ ఓన్లీ విత్ రిటర్న్ కన్సెంట్, ఖచ్చితంగా ఇది కూడా రీసెర్చ్ ఎథిక్స్ను అనుసరిస్తుంది. ఇక డిస్క్లోజింగ్ డాటా సబ్జెక్ట్స్, ఈ డాటాకు సంబంధించినటువంటి అంశాలను బయటకు మనం వ్యక్తీకరిస్తాం. ఇది మనకు నాట్ సపోర్ట్ ప్రాక్టీస్ ఆఫ్ ది ఎథిక్ రీసెర్చ్, నైతిక పరిశోధనకు సంబంధించి, అంటే పరిశోధనలో నైతికతకు ఇది సంబంధం లేదు, అంటే అనుసరించదు అని అర్థం. కింద 4 చూడండి, రెస్ట్రిక్టింగ్ యాక్సెస్ టు డాటా ఇన్స్ట్రుమెంట్స్ వేర్ ద పార్టిసిపెంట్స్ ఈజ్ ఐడెంటిఫైడ్, ఇది కూడా రీసెర్చ్ ఎథిక్ను ఫాలో అవుతుంది. అంటే నాట్ సపోర్ట్ ప్రాక్టీస్ ఆఫ్ ఎథిక్ రీసెర్చ్ అంటే డిస్క్లోజింగ్ డాటా సబ్సెట్స్ అనేటువంటిది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా మనకు రీసెర్చ్ ఆప్టిట్యూడ్కు సంబంధించినటువంటి క్వశ్చన్సే. మొదటిది, రెండోది, మూడోది రీసెర్చ్ ఆప్టిట్యూడ్కు సంబంధించినవి. అంటే మొదటి 5 ప్రశ్నలు మనకు రీసెర్చ్ ఆప్టిట్యూడ్కు సంబంధించినటువంటి, అంటే పరిశోధనాత్మక అభిరుచికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు, ఇది గమనించండి. సో థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇన్ ఏ థీసిస్ ఆర్ రీసెర్చ్ రిపోర్ట్, ఏదైతే థీసిస్ సబ్మిట్ చేస్తున్నామో రీసెర్చ్ రిపోర్ట్ ఏవైతే ఉన్నాయో, ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్టడీ, అంటే మనకు అధ్యయనానికి సంబంధించినటువంటి లక్ష్యాలు, నేచర్ ఆఫ్ ద ప్రాబ్లం, అంటే సమస్యకు సంబంధించినటువంటి అంశాలు, ద మెథడ్స్ ఎంప్లాయిడ్ అండ్ ద టెక్నిక్స్ అడాప్టెడ్ మస్ట్ బి స్టేటెడ్ ఇన్, ఇవన్నీ అంశాలు ఎందులో మనం కోట్ చేస్తాం, అంటే ఆబ్జెక్టివ్స్ కానీ, దాని ప్రాబ్లం కానీ, లేదా ఎలాంటి పద్ధతి అవలంబిస్తున్నాం, లక్ష్యాలు ఏంటివి, తర్వాత ఎలాంటి మనకు టెక్నిక్స్ అడాప్ట్ చేస్తున్నాం, సాంకేతిక ప్రక్రియ అడాప్ట్ చేస్తున్నాం అనేది మనకు ముందు మాటలో చెప్తామా, ప్రిఫేస్ అంటే ముందు మాటలో చెప్తామా, ఇంట్రొడక్షన్ పరిచయము అనేటువంటి టాపిక్లో చెప్తామా, సమ్మరీ అంటే మీన్స్ చివరి ముగింపుకు సంబంధించినటువంటి దాంట్లో చెప్తామా, అపెండిసిస్ అంటే అనుబంధంలో ఉంచుతామా, అంటే 100% గుర్తుపెట్టుకోండి, అనుబంధంలో కేవలం ఏముంటాయి, అనుబంధంలో మనకు చివరిగా ఉన్నటువంటి బిబ్లియోగ్రఫీ కానీ, లేదంటే రెఫరెన్సెస్ కానీ, లేదా అడిషనల్గా ఉండేటువంటి అబ్రివేషన్స్ కానీ, వీటికి సంబంధించి అపెండిసెస్లో మనం చెప్తాం. ముగింపులో కన్క్లూజన్స్ ఉంటాయి, సమ్మరీలో చివరిగా ఫైనల్గా మొత్తం వీటన్నిటికి సంబంధించి బ్రీఫ్గా మనం ఇన్ఫార్మ్ చేస్తాం. కానీ ఖచ్చితంగా ఈ పరిచయంలో మనం దేని గురించి అధ్యయనం చేస్తున్నాం, వాటి లక్ష్యాలు ఏంటి, వాటికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఎందులో ఉంటాయి, ఇంట్రొడక్షన్లో ఉంటాయి, పరిచయంలో ఉంటాయి. థీసిస్ రిపోర్ట్లో కానీ రీసెర్చ్ రిపోర్ట్లో కానీ మనకు పరిచయంలో ఉంచుతాం. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ లేఅవుట్ ఆఫ్ రీసెర్చ్ రిపోర్ట్, అంటే రీసెర్చ్ రిపోర్ట్ ఏదైతే మనం సబ్మిట్ చేయబోతున్నామో ఆ రీసెర్చ్ రిపోర్ట్కి సంబంధించిన లేఅవుట్ కానిది అని అడిగాడు. లేఅవుట్కు సంబంధం లేనిది అన్నాడు. చూడండి, అక్నాలెడ్జ్మెంట్స్ లేఅవుట్లో ఉంటాయి, టేబుల్ ఆఫ్ కంటెంట్ లేఅవుట్ ఆఫ్ రీసెర్చ్ రిపోర్ట్లో ఉంటాయి, క్వశ్చనైర్ అంటే ప్రశ్నావళులు కానీ, టేబుల్స్ అంటే మన పట్టికలు కానీ, అదేవిధంగా అక్నాలెడ్జ్మెంట్స్ అంటే మనం ఏదైతే మనకు ఈ ఇన్ఫర్మేషన్ అంటే మనకు సమాచారము ఏదైతే మనం ఎవరికైతే థ్యాంక్స్ చెప్తామో వాటికి సంబంధించినటువంటి అక్నాలెడ్జ్మెంట్స్కి సంబంధించిన అన్నీ కూడా ఎందులో ఉంటాయంటే ఈ పార్ట్ ఆఫ్ లేఅవుట్ ఆఫ్ రీసెర్చ్ రిపోర్ట్లో ఉంటాయి. ఇక ఉండనిది ఏంటిదంటే ప్రిఫేస్ ఫోర్వర్డ్, ఇది లేఅవుట్లో ఉండదు. ఎందుకు, ఇది ముందు వాటలో ఉంటుంది, దీనికి సెపరేట్గా ఉంటుంది, ఇది లేఅవుట్ ఆఫ్ రీసెర్చ్ రిపోర్ట్లో ఉండదు అని గుర్తుపెట్టుకోండి. నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది లేఅవుట్ ఆఫ్ రీసెర్చ్ రిపోర్ట్. ఇక 5వది చూడండి, చివరి రీసెర్చ్కి సంబంధించినటువంటి 5వ ప్రశ్న. మొదటి 5 ప్రశ్నలు మనకి పరిశోధన అభిరుచికి సంబంధించిన రీసెర్చ్ ఆప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్. రైట్ అప్ బేస్డ్ ఆన్ ది స్టడీ ఆఫ్ ఏ డాటా ఆఫ్ రీజన్ పర్టైనింగ్ టు ఏ ప్రాబ్లమ్ ఆర్ ఇష్యూ దేర్ ఈస్ కాల్డ్, దీన్ని మనం ఏమంటాం అంటే ఏదేని మనకు ఒక డాటా ప్రాబ్లంకు సంబంధించిన లేదా ఒక ఇష్యూకు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి అంశానికి సంబంధించినటువంటి దత్తాంశం ఆధారంగా రాయబడినటువంటి ఆ రైటప్ని ఏమని పిలుస్తాం, ఆర్టికల్ అని పిలుస్తామా, రీసెర్చ్ పేపర్ అని పిలుస్తామా, థీసిస్ అని పిలుస్తామా, ప్రాజెక్ట్ రిపోర్ట్ అని పిలుస్తామా, అంటే ఆన్సర్ ప్రాజెక్ట్ రిపోర్ట్. అంటే ఈ మనకు ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేటువంటిది ఒక రైటప్, ఒక
ప్రాంతంలో ఉండేటువంటి దత్తాంశాన్ని ఆధారంగా చేసుకొని ఒక ప్రాబ్లంను లేదా అక్కడ ఉండేటువంటి ఇష్యూను మనం ప్రజెంట్ చేస్తే దాన్ని మనం అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్గా మనం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ 6వ ప్రశ్న నుంచి మనం గమనిస్తే యూజీసీ అంటే ఇది హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కు సంబంధించినటువంటి క్వశ్చన్, అంటే ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఇవి కూడా 5 వస్తాయి. సో 1 నుంచి 5వ ప్రశ్నలు ఇప్పుడు దేనికి సంబంధించినవి? రీసెర్చ్ ఆప్టిట్యూడ్కు సంబంధించినవి. తర్వాత 6వ ప్రశ్న చూసినట్లయితే ద యూజీసీ ఆఫ్ ఇండియా, యూజీసీ అబ్రివేషన్ కూడా అడుగుతాడు ఇక్కడ. యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, విశ్వవిద్యాలయాల నిధుల సంఘం అంటారు యూజీసీ. అదేవిధంగా న్యాక్ అబ్రివేషన్ అడుగుతాడు, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్. అదేవిధంగా ఎన్సిటిఈ అబ్రివేషన్ అడుగుతాడు, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. తర్వాత ఎన్సిఈఆర్టీ అబ్రివేషన్ అడుగుతాడు, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. అదేవిధంగా ఏఐసిటిఈ అడుగుతాడు, ఏఐసిటిఈ అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, టీచర్ ఎడ్యుకేషన్ కాదు, టెక్నికల్ ఎడ్యుకేషన్. ఆ తర్వాత మనకు ఎన్ఐఈపిఏ అడుగుతాడు, ఎన్ఐఈపిఏ లేదా ఇప్పుడు ఎన్ఐఈ బదులు యు ఉంది, ఎన్ఐఈపి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఈ విధంగా వీటికి సంబంధించిన అబ్రివేషన్స్ అడుగుతాడు, ఇవి గుర్తుపెట్టుకోవాలి. అయితే అడిగిన ప్రశ్న ఏంటి? యూజీసీ ఆఫ్ ది ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ బేస్డ్ ఆన్ ది రికమెండేషన్ ఆఫ్, ఎవరి రికమెండేషన్ ఆధారంగా యూజీసీని ఎస్టాబ్లిష్ చేయడం 1956లో. అంటే గుర్తుపెట్టుకోండి, మనకు సర్వేపల్లి రాధాకృష్ణన్, ఈయన ఫస్ట్ మనకు ఉపరాష్ట్రపతి అని చెప్పుకుంటాం. ఈయన విశ్వవిద్యాలయాల సంఘం అంటే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్కు చైర్మన్గా ఉన్నాడు. ఎవరు? రాధాకృష్ణన్. కొతారి కమిషన్ ఎప్పుడంటే 1964 to 66. సార్జెంట్ కమిషన్ ఇది మనకు బిఫోర్ ఇండియన్ ఇండిపెండెన్స్కి సంబంధించినటువంటి కమిషన్, సార్జెంట్ రిపోర్ట్. కాబట్టి ఈ కమిషన్ల గురించి కూడా మనకు హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో అడగడానికి అవకాశం ఉంది. 1956లో యూజీసీ ఏర్పడ్డది ఎవరి రికమెండేషన్ ఆధారంగా అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన ఎవరు? యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్కు మొట్టమొదటి అధ్యక్షుడు. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ ఎప్పుడు మరి? 1944 to 1946, 42 to 44. విశ్వవిద్యాలయాల సంఘం అధ్యక్షుడు ఎవరు? మనకు సర్వేపల్లి రాధాకృష్ణన్. కొతారి కమిషన్ మనం ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అని కూడా పిలుస్తారు, ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్గా పిలుస్తారు. ఎవరిని? కొతారి కమిషన్. కొతారి కమిషన్ ఏం చేశాడంటే, ఈయన పూర్తి పేరు దౌలత్ సింగ్ కొటారి. ఇతడు మన కామన్ స్కూల్ సిస్టమ్ ఉండాలని చెప్పాడు 1964 to 66. ఒకవేళ యశ్పాల్ కనుక మనం తీసుకున్నట్లయితే ఈ యాష్పాల్ ఏమంటాడంటే మనకు స్కూల్ బ్యాగ్స్ మీద కమిటీ ఏర్పడ్డాడు. అంటే మనకు విద్యార్థికి స్ట్రెయిన్లెస్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఒత్తిడి లేని విద్యను ఇవ్వాలి, స్కూల్ బ్యాగులు నిషేధం అని చెప్పాడు ప్రొఫెసర్ యాష్పాల్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సార్జెంట్ రిపోర్ట్ అనేటువంటిది బిఫోర్ ఇండియన్ ఇండిపెండెంట్ వేసినటువంటి కమిషన్ ఇది. కానీ ఈ ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. నెక్స్ట్ ఇక్కడ ఇందులోనే 6th క్వశ్చన్, మొదలియార్ కమిషన్ మనకు 1952లో ఇవ్వబడ్డది మొదలియార్ కమిషన్. దీన్నే మనకు మాధ్యమిక విద్యా కమిషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషన్ అని కూడా పిలుస్తారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషన్ అని కూడా పిలుస్తారు. మాధ్యమిక విద్యా కమిషన్ అంటారు మొదలియార్ కమిషన్. ఈ మొదలియార్ కమిషన్ ఏమంటాడంటే ఇతడు ప్రత్యేకించి సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్, SUPW అనే పదాన్ని ఇచ్చాడు. సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ ఎవరు? మొదలియార్. ఇతన్నే మనకు మాధ్యమిక విద్యా కమిషన్ అంటారు, ఇంటర్మీడియట్ విద్యా కమిషన్ అంటారు. అంతేకాకుండా ఇక్కడ ఇంటర్మీడియట్ లో ఏమంటారంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉండాలంటారు. వొకేషనల్ ఎడ్యుకేషన్, వృత్తి విద్య. ఈ వృత్తి విద్యకు సంబంధించి కూడా ఉండాలని చెప్పినటువంటి కమిషన్ ఎవరు? మొదలియార్. గుర్తుపెట్టుకోండి, వృత్తి విద్య మొదలియార్. తర్వాత ఇంకో హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ నెక్స్ట్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆన్ విచ్ ద పార్లమెంటరీ సిస్టమ్ ఆపరేట్స్ ఈస్, అంటే మనకు పార్లమెంటరీ వ్యవస్థ అనేటువంటిది వ్యవస్థ ఏ ప్రిన్సిపల్ మీద ఆధారపడి నడుస్తుంది అంటే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ టు ది లెజిస్లేచర్. అంటే ఏదైతే బాధ్యతలు మనకు శాసన కర్తల ద్వారా ఏదైతే మనకు రూపొందించబడినటువంటి అంశాలు ఉన్నాయో వాటిని ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక శాఖ యొక్క
బాధ్యతల పైన ఆధారపడి మనకు ఏది ఈ పార్లమెంటరీ సిస్టమ్ అనేటువంటిది పనిచేస్తుంది. అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది లెజిస్లేచర్, కార్యనిర్వాహక శాసనకర్తల సమన్వయంతో ఈ బాధ్యతతో పనిచేయడం ద్వారా పార్లమెంటరీ సిస్టమ్ అనేటువంటిది నడుస్తుంది అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఈ సుప్రీమసీ ఆఫ్ ది పార్లమెంట్, సుప్రీమసీ ఆఫ్ ది జ్యుడిషియరీ, థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఇవేవి కాదు. ఓకే. నెక్స్ట్, అటానమీ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంప్లాయిస్ ఇండిపెండెన్స్ ఇన్, అంటే మనకు ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించి అటానమీ అనేటువంటిది ఎందుకు అవసరం అంటే స్వయం ప్రతిపత్తి. అటానమీ అంటే ఏంటిది? స్వయం ప్రతిపత్తి ఎందుకు అవసరం అంటే ఉన్నత విద్యకు సంబంధించి అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్, అంటే ఆర్థికంగా లాభాలు పొందడానిక, కరికులం డెవలప్మెంట్ అంటే ప్రణాళికను అంటే మీన్స్ పాఠ్య ప్రణాళికను రూపొందించడానిక, పాఠ్య ప్రణాళిక రూపొందించడం కాదు ఇక్కడ, అభివృద్ధి పరచడానిక, అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన కోసమా. అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆన్సర్ గమనిస్తే 4కి 4 కరెక్ట్ అనిపిస్తుంది ఇది చూసినప్పుడు, కానీ పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటంటే 4 ఆప్షన్లో ది బెస్ట్ ఆన్సర్ మనం చూస్ చేయాలి. కాబట్టి పాలసీ మేకింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే మనకు ఏదైతే ఈ ప్రణాళికలు రూపొందించి మొత్తం వ్యవస్థను నడపడం అనేటువంటిది ఈ అటానమీ అనేటువంటిది ఈ పాలసీ మేకింగ్ లో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. దీని ఆధారంగా మిగతా అన్ని వచ్చి చేరుతాయి, కానీ ఇది ఇంపార్టెంట్. దెన్ 9th క్వశ్చన్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ కన్సిడర్డ్ ఏ పార్ట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇండియా. నాట్ అంటే మనకు సాంకేతిక విద్యకు సంబంధం లేనటువంటిది ఇది, ఈ కింది వాటిలో సాంకేతిక విద్యకు సంబంధం లేనిది అని అడిగాం. మెడికల్, మేనేజ్మెంట్, ఫార్మాస్యూటికల్, తర్వాత ఏరోనాటికల్, ఇవన్నీ మనం తీసుకున్నప్పుడు మీరు గమనిస్తే మెడికల్, ఫార్మాస్యూటికల్, ఏరోనాటికల్ అనేటువంటివి మనకు భారతదేశానికి సంబంధించి ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్లో భాగంగా మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. కానీ మేనేజ్మెంట్ అనేటువంటిది మాత్రం ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్లో భాగం కాదు అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 10th వన్ చూడండి, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ ద లార్జెస్ట్ నంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ లోక్సభ. అంటే మనకు ఏదైతే దిగువ సభ లేదా దీన్నే మనం ఏమని పిలుస్తాము, మనం లోక్సభ, హౌస్ ఆఫ్ పీపుల్ అని మనం పిలుస్తాం, లేదా ప్రజా ప్రతినిధి సభ, ప్రజల సభ అని మనం పిలుస్తాం, దిగువ సభ అని పిలుస్తాం. ఈ లోక్సభ సంబంధించినటువంటి అత్యధిక సీట్లు కలిగిన రాష్ట్రం ఏది అని అడిగాడు. సో లోక్సభకు సంబంధించినటువంటి అత్యధిక లోక్సభ స్థానాలు, ఎంపీ సీట్స్ ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. నెక్స్ట్, డాటా కెన్ బి సేవ్డ్ ఆన్ బ్యాక్ స్టోరేజ్ మీడియం నోన్ యాజ్. ఇది ఐసిటికి సంబంధించినటువంటి క్వశ్చన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ నాలెడ్జ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ గా మనం చెప్పుకుంటాం. డాటా కెన్ బి సేవ్డ్ ఆన్ బ్యాకింగ్ స్టోరేజ్ మీడియం ఈజ్ నోన్ యాజ్. దీన్ని ఏమంటామంటే కాంపాక్ట్ డిస్క్ రీరైటేబుల్ అని పిలుస్తాం. ఏమంటాం? కాంపాక్ట్ డిస్క్ రీరైటేబుల్. ఓకేనా? ఈ సిడి ఉంటుంది కదా, కాంపాక్ట్ డిస్క్ రీరైటేబుల్, తిరిగి రాయదగినది అని మనం చెప్తాం. బ్యాకింగ్ స్టోరేజ్ మీడియం నోన్ యాజ్. తర్వాత కంప్యూటర్ సంబంధించి ల్యాన్ యొక్క పూర్తి పేరు ఏంటిదని అడిగాడు. ల్యాన్ యొక్క పూర్తి పేరు ఏంటంటే లోకల్ ఏరియా నెట్వర్క్. ఒక కంప్యూటర్ నుంచి ఇతర కంప్యూటర్లోకి వరుసగా ఒక హాల్లో మొత్తం కంప్యూటర్ ల్యాబ్లు ఒకదాంతో ఒకటి అనుసంధానించబడి ఉండేటువంటి దీన్ని మనం ఏమంటామంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం. దీంతో పాటు వ్యాన్ కూడా ఉంటుంది, వైడ్ ఏరియా నెట్వర్క్. ఏముంటది? వైడ్ ఏరియా నెట్వర్క్ ఉంటుంది వ్యాన్ అంటే. దీంతో పాటు మ్యాన్ కూడా ఉంటుంది, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అని మనం పిలుస్తాం. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అని మనం పిలుస్తాం. దీంతో పాటు గుర్తుపెట్టుకోవాలి, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఎవరు రూపొందించారు అంటే దీన్ని టిమ్ బెర్నర్స్ లీ. ఈ డబ్ల్యూడబ్ల్యూ యొక్క పూర్తి పేరు ఏంటిది? వరల్డ్ వైడ్ వెబ్. ఇదే ఇంటర్నెట్. వరల్డ్ వైడ్ వెబ్ నథింగ్ బట్ ఇంటర్నెట్. మరి ఇంటర్నెట్ ఎవరు రూపొందించారు? ఇంటర్నెట్ కాన్రాక్. ఎవరు? కాన్రాక్ ఇంటర్నెట్. అదేవిధంగా ఈమెయిల్ ఎవరు సృష్టించారు అంటే రేటామ్ లిన్సన్. ఈమెయిల్ ఎవరు? రేటామ్ లిన్సన్. మరి హాట్ మెయిల్ ఎవరు సృష్టించారు
అంటే హాట్మెయిల్ సబీర్ భాటియా, భారతీయుడు సబీర్ భాటియా, భారతీయ శాస్త్రవేత్త హాట్మెయిల్ రూపొందించాడు. ఇట్లా ఈ విధంగా కంప్యూటర్ సంబంధించినటువంటి అబ్రివేషన్స్ కూడా అడగడం అనేటువంటి జరుగుతుంది. దాంతో పాటుగా మనకి ఇక్కడ 1 బిలియన్ మెమొరీ ఈజ్ రిప్రజెంటెడ్ బై 1 బిలియన్ మెమొరీ కింది వాటిలో ఏది సూచిస్తుంది అని అడిగాడు. కిలోబైటా, గిగాబైటా, టెరాబైటా, మెగాబైటా. ఇక్కడ మీరు గమనించాలి 8 బిట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బైట్. 1024 బైట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 kilobytes. 1024 kilobytes is equal to 1 megabyte. 1024 megabytes is equal to 1 gigabyte. 1024 gigabyte is equals 1 terabyte. ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంటి? 1 బిలియన్ మెమొరీ ఈజ్ రిప్రజెంటెడ్ బై, ఈ 1 మిలియన్ మెమొరీ, 1 బిలియన్ కాదు, 1 బిలియన్ మెమొరీ రిప్రజెంటెడ్ బై గిగాబైట్. ఓకే, 1 గిగాబైట్. ఇది 1024 MB అన్నా ఇవ్వచ్చు, లేదా 1 గిగాబైట్ అన్నా ఇవ్వచ్చు. ఓకే, ఇది మెమొరీకి సంబంధించి. తర్వాత ఇండియా ఫేస్బుక్ కెన్ బి యాక్సెస్డ్ ఇన్. ఇండియా ఫేస్బుక్ సంబంధించి దీంట్లో యాక్సెస్ చేయవచ్చు. ఎన్ని లాంగ్వేజ్లో చేయొచ్చు అంటే గుర్తుపెట్టుకోండి, 12 లాంగ్వేజెస్, 12 భాషలు. ఎన్ని భాషలు అండి? 12 లాంగ్వేజెస్. ఇండియా ఫేస్బుక్ కెన్ బి యాక్సెస్డ్ ఇన్ 12 లాంగ్వేజెస్. 12 లాంగ్వేజెస్ లో మనం యాక్సెస్ చేయొచ్చు ఫేస్బుక్ లో. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ఎర్రర్ ఇన్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్? ఇక్కడ ఏదైనా మన కంప్యూటర్ కి సంబంధించినటువంటి మీరు గమనిస్తే 11వ ప్రశ్న నుంచి 15వ ప్రశ్న వరకు ఏం క్వశ్చన్స్ అంటే ఇవి ICT, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టైం సంబంధించిన ప్రశ్నలు. ఇవి అంటే కంప్యూటర్ నాలెడ్జ్ కు, ఇంటర్నెట్ కు అనుబంధంగా ఉండేటువంటి ప్రశ్నలు. అబ్రివేషన్స్ కూడా అడుగుతాడు. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ఎర్రర్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్? అంటే మనకి ఏదంటే మనం ఇక్కడ ఫైండింగ్ ఎర్రర్స్ ఇన్ ప్రోగ్రామ్ అంటే ఏదేని ప్రోగ్రామ్ లో మన ఎర్రర్స్ ను కనుగొనేటువంటి ఈ ప్రక్రియని ఏమంటాం అంటే డీబగ్గింగ్ అంటాం. ఏమంటాం? డీబగ్గింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇది బాగా వెల్ నోటెడ్, కానీ నాన్ కంప్యూటర్స్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు డీబగ్గింగ్ అనేటువంటి తెలియాలి. ఓకే, ఇక నెక్స్ట్ 16 to 20 మనకు గమనిస్తే ఇది కాంప్రహెన్షన్ కు సంబంధించిన క్వశ్చన్స్. మీరు వరుసగా చూడండి, 1 నుంచి 5 ప్రశ్నలు ఏమి ఇచ్చాడు? ఇక్కడ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ కు సంబంధించిన ప్రశ్నలు ఇచ్చాడు. 6 నుంచి 10 వరకు హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కు సంబంధించిన ప్రశ్నలు ఇచ్చాడు. 11 నుంచి 15 ప్రశ్నలు ఏమి ఇచ్చాడు? ICTకి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చాడు. 16 నుంచి 20 వరకు ఏమి ఇచ్చాడు? ఇక్కడ మీకు కాంప్రహెన్షన్ కు సంబంధించి చూడండి, ఇక్కడనే 4 యూనిట్లు అయిపోయినాయి. అంటే మొదటి యూనిట్ అంటే యాక్చువల్గా టీచింగ్ అప్టిట్యూడ్ ఫస్ట్ ఉండాలి, కానీ ఇక్కడ మీరు వీడు రీసెర్చ్ అప్టిట్యూడ్ నుంచి స్టార్ట్ చేశాడు. అంటే 1 నుంచి 5 ప్రశ్నలు. 6 నుంచి 10 హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. 11 నుంచి 15 ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అడిగాడు. 16 నుంచి 20 ఏం అడిగాడు? ఇప్పుడు మనం చూస్తున్న ప్యాసేజ్ కాంప్రహెన్షన్ అడిగాడు. చూడండి, వరుసగా ఒక యూనిట్ కి సంబంధించి మీరు గమనించినప్పుడు వరుసగా ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి. ఇది అభ్యర్థులు గమనించాలి. ఇక తర్వాత ఇది మీరు చదివి అర్థం చేసుకొని రాయాల్సి ఉంటుంది. తర్వాత మీరు చూడండి 21 నుంచి 25 వరకు డాటా అనాలిసిస్ అంటే దత్తాంశ విశ్లేషణ ఇచ్చాడు. ఏమిచ్చాడు? దత్తాంశ విశ్లేషణ. ఈ దత్తాంశ విశ్లేషణకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఒక టేబుల్ ఫార్మాట్ లో కానీ, లైన్ గ్రాఫ్ లో కానీ, లేదా బార్ గ్రాఫ్ లో కానీ, మీరు చూస్తున్నటువంటి పై గ్రాఫ్ లో కానీ, ఏ గ్రాఫ్ అంటాం దీన్ని? పై గ్రాఫ్ అంటాం. ఇలా పై గ్రాఫ్ లో రూపంలో కానీ మనకు డాటా ఇచ్చేసి గత 5 సంవత్సరాల కాలంలో లేదా గత 4 సంవత్సరాల కాలంలో ఒక సంస్థ కానీ, ఒక ఇన్స్టిట్యూషన్ కానీ, ఒక పాఠశాల కానీ సాధించిన ఫలితాలు, శాతాలు, లాభాలు, నష్టాలు, ఉత్పాదకతకు సంబంధించినటువంటి అంశాలు ఇందులో అడుగుతారు. 21 నుంచి 25 వరకు ఇది మీరు చదివి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఎంత వరుసగా ఇవ్వడం జరిగిందో 25 వరకు. ఇక 26 నుంచి చూడండి, ఇక్కడ మనకు లాజికల్ రీజనింగ్ కి మొదలు పెట్టాడు. లాజికల్ రీజనింగ్ ఏది 26 నుంచి 30 వరకు ఏమిచ్చాడు? లాజికల్ రీజనింగ్. అంటే ఒక సీక్వెన్స్ గా ప్రశ్నలు అనేటువంటి ఇస్తున్నాడు. ఇది అభ్యర్థులు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే మీరు ఎగ్జామ్ లో ఈజీగా మీ రెగ్యులర్ ఆప్షనల్ సబ్జెక్ట్ కంటే కూడా పేపర్ 1 అత్యధిక మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ 26 నుంచి 30 క్వశ్చన్స్ లాజికల్ రీజనింగ్, తార్కిక వివేచనకు సంబంధించినటువంటి ప్రశ్నలు. ఈ తార్కిక వివేచనానికి సంబంధించి ఇంకొకటి గమనించండి, ఇందులో ఇంగ్లీష్ మాత్రం ఉంది. జనరల్ గా సెట్ ఎగ్జామ్ లో అంటే స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ లో బోత్ లాంగ్వేజెస్ లో ప్రశ్నపత్రం ఉంటుంది. తెలుగు మీడియా ఉంటుంది, అభ్యర్థులు గమనించాలి, ఇంగ్లీష్ మీడియాలో ఉంటుంది. ఒకవేళ యూజీసీ నెట్ అయినట్లయితే, యూజీసీ నెట్ కు సంబంధించినది అయితే హిందీలో ఉంటుంది, అదేవిధంగా
ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. ఇది గమనించాలి. అంటే సెట్ ఎగ్జామ్ అయితేనేమో తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది, నెట్ ఎగ్జామ్ అయితేనేమో హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది పేపర్. కానీ పేపర్ 1 మాత్రమే తెలుగులో ఉంటుంది. మళ్ళీ సైన్స్ అభ్యర్థులకు సార్ పడాల తిరుపతి అనే సార్ మాకు చెప్పిండు ఇది పేపర్ 2 కూడా తెలుగులో ఉంటుందని. నో, సైన్స్ అభ్యర్థుల పేపర్ 2 మీ ఆప్షనల్ సబ్జెక్ట్ ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగులో ఉండదు. కేవలం పేపర్ 1 మాత్రమే తెలుగు ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్ లో ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. ఆర్ట్స్ వాళ్ళదైతే పేపర్ 1 తెలుగులో కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లాంగ్వేజెస్ వాళ్ళది డెఫినెట్ గా వాళ్ళ లాంగ్వేజ్ లో ఉంటుంది. సరే, ఇక్కడ మనకు లాజికల్ రీజనింగ్ కి సంబంధించిన ప్రశ్న అడిగాడు. ఇక్కడ నంబర్ సిరీస్, ఇక్కడ నెక్స్ట్ వచ్చే నంబర్ సిరీస్ మేర నంబర్ కబాతా అన్నట్టు ఈ నెక్స్ట్ వచ్చే నంబర్ ఎంత అన్నాడు. 160, 80, 120, 300, 1050 తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది? సో 4725 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇది లెటర్ సిరీస్ నంబర్. చూడండి, మొదటిదేమో నంబర్ సిరీస్ అడిగాడు, రెండోది లెటర్ సిరీస్. చూడండి, ఇందులో 27 క్వశ్చన్ చూడండి. Q1F, S2E, U6D, W21C. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది అని మీరు గమనిస్తే, అంటే నెక్స్ట్ నెంబర్ ఏదో వస్తుందంటే YW8B వస్తుంది. YW8B ఇది దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ ఇచ్చినటువంటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 28th కి సంబంధించినటువంటి క్వశ్చన్ మనం చూసుకున్నప్పుడు ఇది కోడ్ లాంగ్వేజ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇది కూడా లాజికల్ రీజనింగ్ కి సంబంధించింది. చూడండి, అంటే ఇది లాజికల్ రీజనింగ్ లో మూడో ప్రశ్న. లాజికల్ రీజనింగ్ లో మొదటి ప్రశ్న నంబర్ సిరీస్ అడిగాడు. లాజికల్ రీజనింగ్ లో రెండో ప్రశ్న ఏమడిగాడు? లెటర్ సిరీస్ అడిగాడు. లాజికల్ రీజనింగ్ లో మూడో ప్రశ్న మనకు కోడ్ లాంగ్వేజ్ అడిగాడు. ఒక కోడ్ లాంగ్వేజ్ లో స్ప్రింగ్ అనేటువంటి పదాన్ని UNUFRCగా రాస్తే మొబైల్ ను దేనిగా రాయవచ్చు, మొబైల్ ను దేనిగా కోడ్ చేయవచ్చు అన్నాడు. మొబైల్ ను OMEFPAగా కోడ్ చేయవచ్చు. ఇది కోడ్ లాంగ్వేజ్. ఇక తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏమడిగాడంటే ఇది కూడా మనకు నెక్స్ట్ వచ్చేటువంటి క్వశ్చన్ కు సంబంధించి యాడ్, ఇందులో ఉండేటువంటి ఇచ్చిన నంబర్, ఒక నంబర్ సిరీస్ ఇచ్చాడు. ఇందులో ఈ నంబర్ సిరీస్ వరుస క్రమానికి చెందిన దాన్ని గుర్తించమన్నాడు. అంటే 4 ఇచ్చిన నంబర్ సిరీస్ లో ఒకటి సరైన క్రమం కాదు అన్నాడు. అంటే ఆడ్ మన్ అవుట్ అన్నమాట. అంటే చెందిన దాన్ని తీసివేయండి అంటాడు. ఇందులో 13, 17, 23, 37, 73. ఇందులో ఆడ్ మన్ అవుట్ ఏంటిదంటే 23 అనేటువంటిది దీనికి చెందనిది. నెక్స్ట్ చూడండి, 246 అంటే 246, 356, 426, 527, 639 ఉంది కదా. ఇందులో ఏదైతే ఆడ్మన్ అవుటో దాన్ని తీసేయమని అన్నాడు. ఇందులో రైట్ ఆన్సర్ ఏంటిదంటే 356. 356 ఈ వరుస క్రమానికి చెందనిది. సో ఈ రెండు ఆప్షన్స్ మనకు ఆడ్మన్ అవుట్ కు సంబంధించినటువంటి లాజికల్ రీజన్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అంటే మీరు ఏం గమనించారు? 26 నుంచి మొదలుకుంటే 30 వరకు ఏమిచ్చాడు? లాజికల్ రీజనింగ్ ఇచ్చాడు. లాజికల్ రీజనింగ్ చూడండి, అంటే 1 నుంచి 5 ప్రశ్నలేమో ఏమిచ్చాడు? రీసెర్చ్ ఆప్టిట్యూడ్ ఇచ్చాడు ఈ పేపర్ లో. 6 నుంచి 10 వరకు హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇచ్చాడు. 11 నుంచి 15 వరకు మనకు ఇది ICT, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 15 నుంచి 20 వరకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, అంటే ప్యాసేజ్, అంటే కాంప్రహెన్షన్ ఇచ్చాడు. తర్వాత 16 నుంచి 21 నుంచి మనకు 25 వరకు గుర్తుపెట్టుకోండి. 21 నుంచి 25 వరకు మీరు గమనిస్తే మనకు డాటా అనాలిసిస్ ఇచ్చాడు, దత్తాంశ విశ్లేషణ ఇచ్చాడు. 26 నుంచి 30 వరకు అంటే ఇప్పుడు చేసిన లాజికల్ రీజనింగ్ ఇచ్చాడు. ఇక 31 నుంచి గమనిస్తే 36 వరకు ఏమిచ్చాడు? ఎన్విరాన్మెంట్ ఇస్తున్నాడు. ఎన్విరాన్మెంట్, పర్యావరణం. చూడండి, ఒక వరుస క్రమంలో బ్లూ ప్రింట్ ను ఫాలో అవుతున్నాడు. ప్రతి యూనిట్లకు వెళ్ళి 5 ప్రశ్నలు మాత్రమే అడుగుతున్నాడు, ఒక సీక్వెన్స్ అడుగుతున్నాడు. ఇది అభ్యర్థులు గమనించాలి. 1 నుంచి 5 ప్రశ్నలు మళ్ళీ మీరు వెనకకి వెళ్ళి చూస్తే మీకు ఏర్పడుతుంది. 1 నుంచి 5 రీసెర్చ్ ఆప్టిట్యూడ్, 6 నుంచి 10 హయ్యర్ ఎడ్యుకేషన్, 11 నుంచి 15 ICT ఇచ్చాడు ఇదే పేపర్లు. 15 నుంచి 20 ప్యాసేజ్ పారాగ్రాఫ్ కాంప్రహెన్షన్ ఇచ్చాడు. 21 నుంచి 25 డాటా అనాలిసిస్, దత్తాంశ విశ్లేషించాడు. 26 నుంచి 30 లాజికల్ రీజనింగ్ ఇచ్చాడు, నంబర్ సిరీస్, అదేవిధంగా కోడ్ లాంగ్వేజ్ వాటికి సంబంధించి. 31 నుంచి మనకు
36 మనం గమనిస్తే ఎన్విరాన్మెంట్ చూడండి, ఇక్కడ ఇది ఎన్విరాన్మెంట్ కి సంబంధించినటువంటి ప్రశ్న. 31 నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది. ఎకోసిస్టమ్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు ఇచ్చారు? ఏ శాస్త్రవేత్త ఇచ్చారు? ఎకోసిస్టమ్ అంటే ఆవరణ వ్యవస్థ లేదా పర్యావరణ వ్యవస్థ అనే పదాన్ని ఎవరిచ్చారు? ఏజీ 1935లో. ఎక్కడండి? 1935లో ఏజీ టాన్స్లే అనేటువంటి శాస్త్రవేత్త ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏజీ టాన్స్లే 1935లో ఎకోసిస్టమ్ అనే పదాన్ని ఇచ్చాడు. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్? మనకు ఈ కింది వాటిలో ఏది హరిత గృహ వాయువు కానిది అన్నాడు. నాట్ అన్నాడు. నాట్ 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 చెందనిది అన్నాడు. చూడండి, ఈథేన్ గుర్తుపెట్టుకోండి. ఈథేన్ ఇది మనకు మీథేన్, మనకు గ్రీన్ హౌస్ గ్యాస్. మీథేన్ ఇది, ఈథేన్ అంటేనేమో మనకు C2H4, మీథేన్ CH4, తర్వాత నైట్రస్ ఆక్సైడ్ N2O. ఇవన్నీ కూడా ఏంటి అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్. ప్లూటోనియం ఇది మనకు భారలోహ మూలకం, ఇది హెవీ మెటల్ అంట. భారలోహ మూలకం ఏంటిది? ప్లూటోనియం హెవీ మెటల్ అంట. ఏంటిది? ఇది హెవీ మెటల్. ప్లూటోనియం ఈస్ హెవీ మెటల్. ఓకేనా? కాబట్టి అభ్యర్థులు గమనించాలి, ఇక్కడ మనకు గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏదంటే ఇచ్చిన వాటిలో మరి ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్ ఉంటే, కార్బన్ డైఆక్సైడ్ కూడా 100% ఇదే ప్రధానంగా మొట్టమొదటి గ్రీన్ హౌస్ గ్యాస్ అని మనం పెట్టుకోవాలి. అంటే మనకు గ్రీన్ హౌస్ హరిత గృహ వాయువులు అంటే వాతావరణంలో ఉష్ణోగ్రతను పెంచేటువంటి వాయువులు. అంటే మనకు వాతావరణంలో ఈ వాయువులు ఎక్కువ కావడం వల్ల మనకు ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరిగితే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. ఏమంటాం? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంటే దాన్ని మనం గ్లోబల్ వార్మింగ్ అంటాం. హరిత గృహ ప్రభావం అనేది భౌగోళిక వెచ్చదనం అని పిలుస్తాం, గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ మనం తీసుకున్నప్పుడు ఇది పర్యావరణకు సంబంధించినటువంటి క్వశ్చనే. ఏది? నెక్స్ట్ 33, నేషనల్ ఎన్విరాన్మెంటల్ పాలసీ యాక్ట్ ఈజ్ ఎన్ఫోర్స్డ్ ఫ్రమ్ ద ఇయర్. అంటే మనకు జాతీయ పర్యావరణ విధానానికి సంబంధించినటువంటి చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఎన్ఫోర్స్డ్ అంటే ఎక్కడి నుంచి అమల్లోకి వచ్చింది? ఎన్ఫోర్స్డ్ అంటే అమల్లోకి రావడం. ఎప్పటి నుంచి వచ్చింది? 1970లో వచ్చింది. అంతేకాకుండా పర్యావరణానికి సంబంధించినటువంటి చట్టాలు మనం తీసుకున్నప్పుడు 1972 అనేటువంటిది మనకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్స్ గా మనం చెప్పుకుంటాం. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్స్. అదేవిధంగా 1992 మనకు ప్రాజెక్ట్ టైగర్ కి సంబంధించి, 1993 మనకు ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కి సంబంధించి, అదేవిధంగా పొల్యూషన్ కు సంబంధించి 1980, తర్వాత 1986 ఇవి మనకు వాటర్ పొల్యూషన్ యాక్ట్, తర్వాత ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ యాక్ట్ కు సంబంధించినటువంటి సంవత్సరాలు. వీటిపైన కూడా మీకు అవగాహన ఉండాలి. అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఎప్పుడు? జాతీయ పర్యావరణ విధానానికి సంబంధించిన చట్టం అమల్లోకి వచ్చింది 1970. తర్వాత నెక్స్ట్, విచ్ కంట్రీ హోస్టెడ్ ద ఫస్ట్ వరల్డ్ ఎర్త్ సమిట్ ఇన్ 1990? అంటే 1992లో మొట్టమొదటి ధరిత్రి సదస్సు ఎక్కడ జరిగింది అంటున్నారు. ఎర్త్ సమిట్ అంటే ధరిత్రి సదస్సు. అంటే ఈ నేల గురించి సదస్సు ఎక్కడ జరిగిందంటే మనకు బ్రెజిల్ దేశంలోని రియో డి జెనిరోలో జరిగింది. రియో డి జెనిరోలో జరిగింది. బ్రెజిల్లోని రియో డి జెనిరోలో మనకు 1992లో మొట్టమొదటి ధరిత్రి సదస్సు జరిగింది. దీన్ని రియో సదస్సు అని కూడా పిలుస్తారు, రియో సమ్మిట్ అని కూడా పిలుస్తారు. మొట్టమొదటి ధరిత్రి సదస్సు రియో సమ్మిట్. ఓకేనా? మీకు ఈ రియో సమ్మిట్ కి సంబంధించి కూడా రియోకు సంబంధించి కూడా 2 ప్యారెట్లు ఉండి ఒక మంచి కార్టూన్ మూవీ కూడా ఉంది. మా చంటోడు బాగా ఎంజాయ్ చేసేవాడు. ఏది? రియోకు సంబంధించి. తర్వాత నెక్స్ట్ 35కి సంబంధించి క్వశ్చన్ చూసినప్పుడు, ఎన్విరాన్మెంటల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వాజ్ సెటప్ ఇన్ ఇండియా బై ది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ ఇన్ ద ఇయర్. ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి పర్యావరణ సమాచార వ్యవస్థ అనేటువంటిది ఏ మంత్రిత్వ శాఖ కింద ఏ సంవత్సరంలో ఏర్పడింది భారతదేశంలో అని అడిగాడు. భారతదేశంలో మనకు పర్యావరణము మరియు అటవుల మంత్రిత్వ శాఖ కింద, మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఏ సంవత్సరంలో మనకు ఇక్కడ ఇవ్వబడింది అంటే 1982 సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ సంబంధించి ఇవ్వడం జరిగింది. 36 క్వశ్చన్ మనం చూసినప్పుడు, స్కూల్ కెన్ బి కాల్డ్ ఏ సోషల్ ఏజెంట్ బికాస్. అంటే మనకు
ఈ పాఠశాల అనేటువంటిది ఒక సామాజిక సంఘకర్త అని మనం చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే ఇట్ ట్రాన్స్మిట్స్ నాలెడ్జ్, ఇది మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది లేదా ప్రసారం చేస్తుంది. ఇట్ ఎడ్యుకేట్స్ అబౌట్ రైట్ యాక్టివిటీస్, ఇది మనకు మన యొక్క హక్కులను మన యొక్క బాధ్యతలను గురించి తెలియజేస్తుంది. ఇట్ ఇంపార్ట్స్ నాలెడ్జ్ అబౌట్ ట్రెడిషన్ అండ్ వాల్యూస్, ఇది మనకు సంబంధించినటువంటి మన యొక్క సాంప్రదాయాలు మన యొక్క విలువలను గురించి వివరిస్తుంది. మరి ఈ కింది వాటిలో దేన్ని ఈ కరెక్ట్ ఆన్సర్ గా మనం చెప్పవచ్చు ఈ క్వశ్చన్ కంటే? స్కూల్ కెన్ బి కాల్డ్ ఏ సోషల్ ఏజెంట్, అంటే సమాజానికి సంబంధించినటువంటి విలువలను సాంప్రదాయాలను డెఫినెట్ గా మనకు తెలియజేసేటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి వ్యవస్థ ఏంటిదంటే ఈ పాఠశాల వ్యవస్థగా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ పాఠశాల వ్యవస్థను మనం అత్యంత ఉన్నతమైనటువంటి వ్యవస్థగా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. రైట్. నెక్స్ట్ 37 క్వశ్చన్ మనం చూస్తున్నప్పుడు క్లాస్ రూమ్ బిహేవియర్ ఆఫ్ ఏ టీచర్. ఇక్కడ మీరు గమనిస్తే చూడండి 36 నుంచి 40 వరకు మనకు టీచింగ్ ఆప్టిట్యూడ్ కు సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. అంటే మనకు బోధన అభిరుచికి సంబంధించినటువంటి ప్రశ్నలు. 36 క్వశ్చన్ మనకు స్కూల్ యాజ్ ఏ ట్రీటెడ్ యాజ్ సోషల్ ఏజెంట్ బికాజ్ అని అడిగాడు. అదేవిధంగా 37 క్వశ్చన్ చూడండి, క్లాస్ రూమ్ బిహేవియర్ ఆఫ్ ఎ టీచర్ షుడ్ బి గుడ్ బికాస్, అంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడి యొక్క ప్రవర్తన చాలా బాగుండాలి ఎందుకనగా అని అడిగాడు. ఇట్ విల్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్, ఇది ఉదాహరణగా తీసుకోబడుతుంది. స్టూడెంట్స్ విల్ బి మోర్ అటెంటివ్, అంటే విద్యార్థులు చాలా ఆసక్తితో, అంటే మీన్స్ అటెంటివ్ అంటే హాజరుగా ఉంటారు, అంటే మనతో అలర్ట్ గా ఉంటారు. ఇట్ వుడ్ మేక్ లెర్నింగ్ కండక్టివ్, అంటే ఇది నేర్చుకోవడానికి మంచి ప్రవర్తనం, అంటే ఇది ఒక మంచి ప్రవర్తనను నేర్పుతుంది. తర్వాత స్టూడెంట్ విల్ అప్రిసియేట్ ఇట్, విద్యార్థులు బాగా మెచ్చుకుంటారు అని. ఇప్పుడు ఇచ్చినటువంటి వాటిలో కన్ఫ్యూజన్ కు సంబంధించి ఏంటంటే ఒకటోది మూడో దాంట్లో అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకు? ఒకటోది మూడోదికి సంబంధించి మనం గమనించినప్పుడు 1 and 3లో ఇట్ విల్ సెట్ అన్ ఎగ్జాంపుల్, ఇది ఉదాహరణగా చెప్పవచ్చు అన్నాడు. కానీ దానికంటే కూడా ఇట్ వుడ్ మేక్ లెర్నింగ్ కండక్ట్, అంటే ఇది ప్రవర్తనను మనం నేర్పిన వారిగా మనం ఉంటాము ఒక ఇది అని ఆన్సర్ చెప్పవచ్చు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 38 చూడండి, ఆన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ తారాచంద్ కమిటీ ప్రొవైడెడ్ రికమెండేషన్స్. తారాచంద్ కమిటీ దేనికి ఏర్పాటు చేయమని రికమెండ్ చేసింది అంటే స్టూడెంట్ అన్రెస్ట్, రిలీజియస్ అండ్ మోరల్ ఎడ్యుకేషన్, వొకేషనలైజేషన్ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్. అంటే ఆన్సర్ తారాచంద్ కమిటీ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయమని మనకు రికమెండ్ చేసింది, సెకండరీ ఎడ్యుకేషన్ తారాచంద్ కమిటీ. మరి వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ మొదలియార్ కమిషన్, మొదలియార్ కమిషన్, వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. సెకండరీ ఎడ్యుకేషన్ తారాచంద్ కమిటీ. ఓకే, నెక్స్ట్ 39 క్వశ్చన్ చూడండి, వాట్ షుడ్ బి డన్ టు డెవలప్ మోరల్ వాల్యూస్ ఇన్ స్టూడెంట్స్. ఈ కింది వాటిలో ఈ విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడానికి ఈ కింది వాటిలో ఏది ఉపయోగపడుతుందని అడిగాడు. ఏం చేయాలి? ఎంకరేజ్ మోరల్ వాల్యూ రిలేటెడ్ వర్క్స్, అంటే విలువలకు సంబంధితమైనటువంటి పనులు నేర్పాలి. బిహేవ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ రోల్ మోడల్, అసలు నీకు నువ్వు ఫస్ట్ ఏది క్లాస్ రూమ్ లో ఒక నమూనాగా మారాలి, ఒక రోల్ మోడల్ గా మారాలి, ఒక ఇన్స్పైరింగ్ పర్సనల్ గా మారాలి. డిస్ప్లే స్టోరీస్ బేస్డ్ ఆన్ మోరల్ వాల్యూస్, నైతికత సంబంధించినటువంటి కథలను
నైతిక విలువలకు సంబంధించినటువంటి ఏది కథలను ఇక్కడ మనం చెప్పాలి. ఆర్గనైజ్ లెక్చర్స్ ఆన్ మోరల్ వాల్యూస్, నైతిక విలువల మీద మనకు ఉపన్యాసాలు ఏర్పాటు చేయాలి. ఈ 4 క్వశ్చన్స్ను మీరు గమనిస్తే చాలా దగ్గర సంబంధం ఉంది. అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది చాలా టిపికల్ క్వశ్చన్ మీరు గమనిస్తే. కానీ అయినప్పటికీ కూడా ఇచ్చిన వాటిలో ది బెస్ట్గా ఏదనిపిస్తుందంటే బిహేవ్ యువర్ సెల్ఫ్, బిహేవ్ యువర్ సెల్ఫ్, బిహేవ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ రోల్ మోడల్ అని గుర్తుపెట్టుకోవాలి. బిహేవ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ రోల్ మోడల్ అని మనం పెట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. క్వశ్చన్ మనం చూసినప్పుడు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇన్ టీచింగ్ డస్ నాట్ రిక్వైర్, అంటే ఏదైతే ఈ కింది వాటిలో ప్రభావవంతమైనటువంటి బోధనకు సంబంధించి కింది వాటిలో అవసరం లేనిది అని అడిగాడు. అంటే 3 ప్రభావవంతమైనటువంటి ఎఫెక్టివ్ టీచింగ్ పనికొచ్చేటువంటివి ఉన్నాయి. అంటే ఎఫెక్టివ్ టీచింగ్ పనికి రానిది ఏది అని అడిగాడు. ఇది అభ్యర్థులు గమనించాలి. ఎఫెక్టివ్ టీచింగ్ పనికొచ్చేది ఏంటిది అంటే కింద చూడండి, వాయిస్ మాడ్యులేషన్. మనం మాట్లాడేటువంటి క్రమంలో ఎప్పుడు నిద్రపోయినట్టు ఒకే విధంగా మాట్లాడామనుకోండి ఎవ్వరు కూడా వినరు. అప్పుడు వాయిస్ మాడ్యులేషన్ ఉండాలి. ఇంపార్టెంట్ అని ఇట్లా ఇంపార్టెంట్కి సంబంధించి, లేదా అప్పుడప్పుడు మధ్యలో గ్యాప్ ఇవ్వాలి. దీన్ని మనం వాయిస్ మాడ్యులేషన్కి సంబంధించి అవసరమైన మేరలో స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్స్, అంటే వాయిస్ ఎగుడు దిగుడుగా ఉండాలి. అంటే ఒకే ఫ్లోగా ఉంటే హాయిగా నిద్రపోతారు క్లాస్ రూమ్లో. కాబట్టి మాట్లాడేటువంటి క్రమంలో అప్పుడప్పుడు వాయిస్ని తగ్గించడం లేదా పెంచడం, లేదా నొక్కి చెప్పడం, ఇన్సిస్ట్ చేసి చెప్పడం, అట్లా అది. తర్వాత అప్రోప్రియేట్ గెస్టర్స్, మాట్లాడేటువంటి క్రమంలో ఈ బాడీ లాంగ్వేజ్ ఉండాలి. అంటే ఐ మూమెంట్, ఐబాల్ మూమెంట్, లేదా ఈ కనుబొమ్మల యొక్క కదలికలు, లేదా మన బాడీ లాంగ్వేజ్, పోస్టర్స్, గెస్టర్స్. ఇప్పుడు నేను చేతులు ఎట్లాగైతే ఇట్లా ఆడిస్తున్నాను అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్లా నేను ఇలా చెప్పినటువంటి ఇవన్నీ కూడా ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్కి సంబంధించి, అంటే ఇన్ఫార్మల్ టీచింగ్కి సంబంధించి వస్తుంది. అంటే దీన్ని నాన్ వెర్బల్ కమ్యూనికేషన్కి సంబంధించి మనం చెప్పుకోవచ్చు. అంటే శబ్దము లేకుండా గుర్తుపెట్టుకుంటే ఒక క్లాస్ రూమ్లో మనకు 70% ఆఫ్ ది లెర్నింగ్ దేని ద్వారా జరుగుతుందంటే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ద్వారానే జరుగుతుంది. అభ్యర్థులు గమనించాలి. అంటే మన కనుబొమ్మలు, ఐ కాంటాక్ట్స్, అదేవిధంగా బాడీ లాంగ్వేజ్, ఈ మన చేతులు, ముఖ కవలికలు, అంతేకాకుండా మన యొక్క మూమెంట్స్, ఇవన్నీ కూడా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ సంబంధించి వస్తుంది. కాబట్టి క్లాస్ రూమ్లో టీచర్ ఒకే శిల్పం మాదిరిగా మొద్దు నిద్రపోయినట్టు ఒకే దగ్గర ఉండి చెప్తే అది ఎవరికి అర్థం కాదు. కాబట్టి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అవసరమైన మేర ఉండడం, ప్రాపర్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది టీచర్కి చాలా అవసరం కూడా. కాబట్టి అభ్యర్థులకు నేను ఇచ్చే సూచన ఏంటంటే బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్స్, గెస్టర్స్ అండ్ పోస్చర్స్ ఖచ్చితంగా మనకు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ చాలా బాగా ప్రభావవంతమైనటువంటి బోధనలు ఉపయోగపడతాయి. కాబట్టి అప్రోప్రియేట్ గెస్టర్స్, తర్వాత స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్, మధ్య మధ్యలో ప్రశ్నలు అడగడం, లేదా విద్యార్థి ద్వారానే సమాధానం రప్పించడం, లేదా ఒక విద్యార్థి నుంచి మరొక విద్యార్థికి సమాచారాన్ని చేరవేసే విధంగా మనం ప్రమోట్ చేయడం. ఈ విధంగా మరి ఇక్కడ హ్యాండ్సమ్ అపియరెన్స్, మంచిగా ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకొని మంచిగా అందంగా తయారై నీట్గా గంటకోసారి ముఖం కడుక్కొని మంచిగా దువ్వుకొని హాయి ఇట్లా దువ్వుకొని మంచిగా నేను అపియరెన్స్ మంచిగా ఉన్నానా, నేను వేసుకున్న డ్రెస్ మంచిగా ఉందా, దీని ఆధారంగా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉండదు. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేటువంటిది నీ మూమెంట్స్, నీ గెస్టర్స్, నీ పోస్చర్స్, వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. వెర్బల్ కమ్యూనికేషన్లో ఏమొస్తుంది కింద ఆల్రెడీ అడిగాను చూడండి, అక్కడ చెప్దాం. ఇందులో వస్తుంది. కాబట్టి ఇందులో అందంగా ఉండడం అనేటువంటిది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్కి సంబంధం లేదు. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉండాలి, క్లాస్ రూమ్ టీచింగ్ చాలా ప్రభావవంతంగా ఉండాలి అంటే అందంగా ఉండాల్సిన అవసరం లేదు. అందంగా ఉండి అక్షరం చెప్పకపోతే ఏం లాభం అండి? కాబట్టి అది అవసరం లేదు. నెక్స్ట్ 41 చూడండి. ఇన్ కమ్యూనికేషన్ ద లాంగ్వేజ్ ఈస్, అంటే ఈ కమ్యూనికేషన్కి సంబంధించి లాంగ్వేజ్ అనేటువంటిది వెర్బల్ కమ్యూనికేషన్ వస్తుందా, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ వస్తుందంటే భాష ఎప్పుడైనా వెర్బల్ కమ్యూనికేషన్కే వస్తుంది. భాష శబ్దం ఉపయోగించడం, దీన్ని శాబ్దిక అంటాం. శాబ్దిక సమాచారం వస్తుంది. వెర్బల్ కమ్యూనికేషన్ అంటే శాబ్దిక సమాచారం అంటాం. నాన్ వెర్బల్ అంటే అశాబ్దిక సమాచారం అంటాం. అశాబ్దిక
ఈ అశాబ్దికలో మనకి ఏమొస్తుందంటే సింబాలిక్ రావచ్చు, ఐకానిక్ రావచ్చు, అదేవిధంగా మనం ఉపయోగించేటువంటి గెస్చర్స్, పోస్చర్స్, ఐ కాంటాక్ట్ ఇవన్నీ కూడా నాన్ వెర్బల్ వస్తుంది, నాన్ వెర్బల్ కి సంబంధించి వస్తుంది. కానీ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అనేటువంటిది వెర్బల్ కమ్యూనికేషన్ వస్తుంది. ఇది అభ్యర్థులకు గమనించాం. ఇక్కడ సింబాలిక్ కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇక్కడ గుర్తులను సూచించే విధంగా ఏదేని ఇండికేషన్స్ చేయడం, ఇండికేషన్స్. ఐకానిక్ అంటే ఏదైనా బొమ్మలు సూచించడం ద్వారా, బొమ్మలు చూస్తారు గంతే, అక్కడ మాటలు ఉండవు. అంటే ఇక్కడ దీన్నే మనం ముభావం లేదా దీన్నే మనం ఏమని చెప్పుకుంటాం అంటే మూకీ అని అంటాం. మూకీ అని అంటాం. అంటే మనకు సైలెన్స్ గా ఉండి సమాచారం చేరవేయడం, ఇదంతా కూడా నాన్ వెర్బల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెఫ్ అండ్ డమ్ ఉన్న వాళ్ళు అంతా చేసేదంతా కూడా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కి సంబంధించి వస్తుంది. అక్కడ వాయిస్ వినబడదు. కానీ ఇక్కడ మీరు గమనించాలి, రాయడం అంటే రైటింగ్ అనేటువంటిది మళ్ళీ దేని కింద వస్తుంది అంటే వెర్బల్ కమ్యూనికేషన్ వస్తుంది. రైటింగ్ రాతపూర్వకం రాసి చూపించడం అనేటువంటిది వెర్బల్ కమ్యూనికేషన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇన్ ఏ కమ్యూనికేషన్ చాటింగ్ ఇన్ ఇంటర్నెట్ కమ్స్ అండర్. మనకు చాటింగ్ చేయడం వెర్బల్ కింద వస్తుందా, నాన్ వెర్బల్ కింద వస్తుందంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అందరు ఎక్కువ మొత్తంలో ఇవాళ వాట్సాప్ కానీ, ఇంటర్నెట్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, ట్విట్టర్ లో కానీ, లింక్డ్ఇన్ లో కానీ, లేదా మనకు ఈ సోషల్ మీడియా ద్వారా ఈ చాటింగ్ చేయడం మనం ఎక్కువ గమనిస్తున్నాం ఇంటర్నెట్ లో. ఈ చాటింగ్ చేయడం అనేటువంటిది నాన్ వెర్బల్ వస్తుందా, వెర్బల్ వస్తుందంటే 100% చూడండి. రాత దేని కింద వస్తుందని చెప్పుకున్నాము, రైటింగ్ అండర్ వెర్బల్ కమ్యూనికేషన్. రైటింగ్ అనేటువంటిది వెర్బల్ లో వస్తుంది. మీరు ఎక్కడి నుంచి రాసినా రాత అనేది వెర్బల్. రైటింగ్ ఒక పేపర్ మీద రాయడం కానీ, మీ వాట్సాప్ చాటింగ్ కానీ అంతా కూడా వెర్బల్ కమ్యూనికేషన్, గుర్తుపెట్టుకోండి, నాన్ వెర్బల్ కాదు. ఓకేనా. ప్యారలల్ కమ్యూనికేషన్ ఎక్కడ వస్తుందంటే రెండు సమ ఉజ్జీల మధ్యలో లేదా టీచర్ స్టూడెంట్ మధ్యలో జరిగేటువంటి కమ్యూనికేషన్ ప్యారలల్ కమ్యూనికేషన్, గుర్తుపెట్టుకోండి. టీచర్ స్టూడెంట్ మధ్యలో జరిగేది ఏంటిది, ప్యారలల్ కమ్యూనికేషన్, సమాంతర సంభాషణ, సమాచారంగా మనం చెప్పుకుంటాం. ఒకవేళ వర్టికల్ కమ్యూనికేషన్ ఉందనుకోండి, ఇక్కడ అధికారుల నుంచి అంటే పై అధికారుల నుంచి మనకు సబార్డినేట్స్కి వచ్చేటువంటి దాన్ని మనం ఏమంటాం అంటే వర్టికల్ కమ్యూనికేషన్ అంటాం. వర్టికల్ కమ్యూనికేషన్. ఒకవేళ హారిజంటల్ కమ్యూనికేషన్ ఉందనుకోండి, ఇది హారిజంటల్ కమ్యూనికేషన్ అనేటువంటిది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తిలోకి వెళ్తుంది. గ్రేప్ వైన్ కమ్యూనికేషన్ అనేటువంటిది ఒక గుంపుగా ఉండి అనేక గుంపుల మధ్యలో వచ్చేటువంటి సముదాయం గ్రేప్ వైన్ కమ్యూనికేషన్ మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ 43 క్వశ్చన్ చూడండి. ఇన్ జనరల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్, ఇది పీపుల్ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇక్కడ మీరు గమనించినప్పుడు ఇన్ జనరల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్, సాధారణంగా మానవులు ఎవరు? ఇక్కడ పర్ఫెక్ట్ కమ్యూనికేటర్, పూర్ కమ్యూనికేటర్, ఇండిఫరెంట్ కమ్యూనికేటర్, గుడ్ కమ్యూనికేటర్. చాలా కన్ఫ్యూజన్ చూడండి. అసలు దీనిలో ఏది కరెక్ట్ ఆన్సర్ పెట్టాలో అభ్యర్థులకు కొంత కన్ఫ్యూజన్ గురవుతుంది. ఎందుకంటే పర్ఫెక్ట్ కమ్యూనికేటర్ అయితేనే నేను మీతో మాట్లాడుతున్నాను. ఒక గుడ్ కమ్యూనికేటర్ అయితేనే క్లాస్ రూమ్ లో టీచర్గా చేయగలుగుతున్నాను. కాబట్టి జనరల్ గా హ్యూమన్ బీయింగ్స్ అన్నారు, టీచర్ అనలేడు, ఎక్కడ టీచర్ అని అడగలేడు, హ్యూమన్ బీయింగ్స్ అన్నారు. హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా ఎక్కువ మటుకి పూర్ కమ్యూనికేటర్స్. అందరూ బాగా మాట్లాడితే అందరూ ఏమవుతారు, వక్తలు అవుతారు, అందరూ ఆరేటర్స్ అవుతారు, అందరూ స్పీకర్లు అవుతారు. అందరూ స్పీకర్లు అవుతే వినేవాడు ఎవడండి? కాబట్టి ఇన్ జనరల్ అట్లా గుర్తుపెట్టుకొని ఆన్సర్ చేయగలగాలి. చూడండి, పూర్ కమ్యూనికేటర్. ఇది ఆన్సర్ చేయడం చాలా టఫే అండి మిత్రమా. నెక్స్ట్, ద స్టడీ అబ్రాడ్ ఈజ్. ఇక్కడ ద స్టడీ అబ్రాడ్ అనేటువంటిది దేనికి సంబంధించింది? ఇది ఒక ఎన్సైక్లోపీడియానా? ఎన్సైక్లోపీడియా అంటే విజ్ఞాన సర్వస్వమా? ఎన్సైక్లోపీడియా ఏంటిది? విజ్ఞాన సర్వస్వం సంబంధించిందా? ఏ ఇయర్ బుక్ అంటే ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి బుక్, అంటే ఒక సంవత్సరంలో జరిగినటువంటి అన్ని అంశాలు, అంటే రాజకీయ, సామాజిక, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక రంగాలు, జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అన్ని అంశాలు కూడా ఈ ఇయర్ బుక్ లో ఉంటాయి. జీకేకి, జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి. ఏ డైరెక్టరీ అంటే దీంట్లో ఏది ఫోన్ నంబర్సే కావచ్చు, లేదా ఒక వ్యక్తులకు సంబంధించినటువంటి సమాచారం. ఏ హ్యాండ్ బుక్, స్టడీ అబ్రాడ్ అనేటువంటిది ఒక చేతి పుస్తకం, హ్యాండ్ బుక్ గా మనం చెప్పుకుంటాం. సో ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ నుంచి చూడండి 45 క్వశ్చన్ చూడండి. పెర్న్ కన్వెన్షన్ 1986 ఈజ్ కన్సర్న్డ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్?
ఈ బెర్న్ కన్వెన్షన్ అనేటువంటిది దేనికి సంబంధించి మనకు కోడ్ చేయబడ్డది అంటే ట్రాన్సిషన్స్ కి సంబంధించా, లేదు కాపీరైట్ కి సంబంధించా, పేటెంట్ రైట్స్ కి సంబంధించా, స్టాండర్డ్స్ కి సంబంధించి అంటే గుర్తుపెట్టుకోండి కాపీరైట్స్ కి సంబంధించినటువంటి బెర్న్ కన్వెన్షన్ 1986 ఇది బెస్ట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. కాపీరైట్స్ కి సంబంధించింది. కన్సర్న్డ్ విత్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఇది దీనికి సంబంధించి కాపీరైట్ కి సంబంధించింది. నెక్స్ట్ 46 చూడండి, డైరెక్షన్స్ ఇన్ క్వశ్చన్స్ according to English language there is a definite relationship between the first two entries. The same kind of relation exists between the third and fourth entries. ఇక్కడ ఏమంటున్నా అంటే చూడండి, రోస్టర్, డ్యూటీ, ఇన్వెంటరీ. ఇక్కడ మీరు గమనిస్తే రోస్టర్ అనేవాడు డ్యూటీ చేస్తే ఇన్వెంటరీ అనేవాడు ఇన్వెంటరీ దేనికి సంబంధించి, ఎక్స్పోర్ట్స్ కి సంబంధించా, గూడ్స్ కి సంబంధించా, ప్రొడ్యూస్ కి సంబంధించా, ప్రాఫిట్ కి సంబంధించి అంటే ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ గూడ్స్ కు సంబంధించి ఆన్సర్ గూడ్స్. నెక్స్ట్ ఇక్కడ ఏమిచ్చిందంటే ఫౌండేషన్ ఈజ్ టు ఎడిఫైస్, కాన్స్టిట్యూషన్ ఈజ్ టు ఏమొస్తుంది అంటే ఫౌండేషన్ అనేటువంటిది ఎడిఫైస్ అయితే ఎడిఫైస్ కనుక్కున్నట్టు, కాన్స్టిట్యూషన్ దేనికి సంబంధించింది, జాతికి సంబంధించింది, దేశానికి సంబంధించింది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది నేషన్. కాన్స్టిట్యూషన్ దేనికి సంబంధించింది నేషన్. నెక్స్ట్ పిక్ ద ఆడ్ థింగ్ అవుట్ అండ్ రైట్ ఇట్ యాజ్ యువర్ ఆన్సర్. ఇక్కడ ఏమంటుందంటే యాడ్ థింగ్ చంద్ అనేది అన్నాడు. కింద చూస్తే ఓడే, లైమరిక్, సోనెట్ ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటే ఇవి భాషకు సంబంధించినవి. సోనెట్ కానీ, లైమరిక్ కానీ, ఓడే కానీ. మరి ఎపిక్ దేనికి సంబంధించింది, ఎపిక్స్ అంటే శాసనాలకు సంబంధించినవి. శాసనాలు అంటే మనకు హిస్టారికల్ కు సంబంధించినటువంటి గత కాలంలో రాజులకు సంబంధించి పెద్ద పెద్ద శిలల పైన రాసేది శాసనాలకు సంబంధించి. కాబట్టి ఎపిక్ అని చెప్పుకుంటాం. లేదా ఇక్కడ స్టోరీకి సంబంధించి కూడా మనం చెప్పుకుంటాం. మిగతా అన్ని కూడా వాక్యాలు, ఓడే, సొన్నెట్, లైమరిక్ అనేటువంటిది చిన్న చిన్న పదాలకు సంబంధించిన. నెక్స్ట్ మనం 49 క్వశ్చన్ చూస్తే ఇన్ ఏ సిటీ దేర్ ఆర్ 3 మేజర్ న్యూస్ పేపర్స్. ఇది మ్యాథమెటిక్స్ సంబంధించింది. మేజర్ న్యూస్ పేపర్స్ ఏబిసి విచ్ అట్లీస్ట్ 2 ఆర్ రెడీ బై 30% ఆఫ్ ది population, AB are ready by 15%, C is ready by 45%, and that all the 3 are read by 10%. Then the percentage of people who read the newspapers C alone is. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 15. నెక్స్ట్ 50 ప్రశ్న చూడండి. ఇన్ క్వశ్చన్ ఏ స్టేట్మెంట్ ఈస్ గివెన్ ఫాలోడ్ బై 2 కన్క్లూజన్స్. ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు, కన్క్లూజన్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఏంటిది, ద బెస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ఇండియా glorious past is the growing popularity of Ayurvedic medicine in the West అనేటువంటిది వాక్యం. దీనికి కన్క్లూజన్స్ ముగింపు వాక్యాలు ఏమి ఇచ్చారు, 2 ఇచ్చారు. ఏంటిది, నెంబర్ 1 ఆయుర్వేద మెడిసిన్స్ ఆర్ నాట్ పాపులర్ ఇన్ ఇండియా, అలోపతిక్ మెడిసిన్ ఆర్ మోర్ పాపులర్ ఇన్ ఇండియా. ఈ 2 కన్క్లూజన్ లో ఏది కరెక్ట్ అని ఇచ్చారు చూడండి. ఇఫ్ నైదర్ 1 నార్ 2 అంటే 1 కానీ 2 కానీ ఏది కూడా అనుసరించదు అనేటువంటి. ఇది మన ఈనాటి 2018కి సంబంధించినటువంటి పేపర్. మొదటి 50 ప్రశ్నలకు సంబంధించి మనం నేర్చుకున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్స్ యొక్క సరళి ఏ విధంగా ఉంది, ఏ ఆర్డర్లో ప్రశ్నలు ఇస్తున్నాడు, క్వశ్చన్ యొక్క లెంత్ డెప్త్ మనకు తెలిస్తే, క్వశ్చన్స్ కి సంబంధించి ఏ ఏరియా నుంచి వస్తున్నాయని తెలిస్తే మీ ఆప్షనల్ సబ్జెక్ట్ కంటే కూడా ఇక్కడ టిఎస్ లో అయితే, తెలంగాణలో అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించే టిఎస్ సెట్ అయితేనేమి, ఆంధ్రప్రదేశ్లో అయితే ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించేటువంటి ఏపీ సెట్ అయితేనేమి, యూజీసీ నెట్ నిర్వహించేటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే యూజీసీ నెట్ అయితేనేమి, అందులో మీరు మీ ఆప్షనల్ సబ్జెక్ట్ కంటే కూడా అత్యధిక స్కోర్ చేసి మీరు క్వాలిఫై అవుతారు. వన్స్ క్వాలిఫై ఇట్స్ పర్మనెంట్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి విశ్వవిద్యాలయాల్లో మీరు పనిచేయాలనుకుంటున్నారా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గా, అయితే మీరు బాగా సిద్ధం కండి, అవగాహనతో సిద్ధం కండి, మీరు ప్రీవియస్ పేపర్స్ ను అనలైజ్ చేస్తూ సిద్ధం కండి. డెఫినెట్ గా మీరు విజయం సాధిస్తారు. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్.